చేయి తిరిగిన పనితనం 30 ఏళ్ల అనుభవం అనర్గళంగా 5 భాషలు మాట్లాడడంలో దిట్ట దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ తన పనితనం చూపాడు. ఒక్కసారి రంగంలోకి దిగాడంటే వచ్చిన పని పూర్తి కావాల్సిందే. ఎదురించిన వారిని బెదిరించేంత ఘనాపాఠి. ఈ ఉపోద్ఘాతమంతా మంచి పనిమంతుడి గురించి అనుకుంటే పప్పులో కాలసినట్టే. అతనో దొంగండి. 33 ఏళ్లుగా పోలీసులను ముప్పుతిప్పలు పెడుతూ 200కు పైగా కేసుల్లో ముద్దాయిగా ఉన్న ఓ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దున్నకృష్ణ అతను. కన్నాలేస్తూ కృష్ణ సాగిస్తున్న నేర చరిత్రకు పోలీసులు ఫుల్ స్టాప్ పెట్టారు. శ్రీకాకుళం జిల్లా చావర గ్రామానికి చెందిన దున్న కృష్ణ ఇళ్లల్లో చోరీలు చేయడంలో సిద్ధహస్తుడు. అతడు కన్నేశాడంటే ఆ ఇంటికి కన్నం పడాల్సిందే. ఇళ్లనే కాదు, జైలు గోడలను పగలగొట్టిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. 33 ఏళ్లలో ఏకంగా 218 చోరీలు చేసి తప్పించుకొని తిరుగుతున్నాడంటే అతని పనితనం ఏపాటితో అర్థమవుతుంది. గతంలో 3 సార్లు పోలీసులకు చిక్కి అరెస్టైనా 2 సార్లు బెయిల్పై బయటకొచ్చాడు. మరోసారి ఏకంగా జైలు గోడ దూకి పరారయ్యాడు. తాళాలు వేసిన ఇళ్లని లక్ష్యంగా చేసుకుని తెలుగు రాష్ట్రాలతో పాటు బంగాల్, ఒడిషా, తమిళనాడులోనూ కృష్ణ చోరీలకు పాల్పడ్డాడు. మొత్తం 60 కేసుల్లో జైలు శిక్ష అనుభవించాడు. అయినప్పటికీ తీరు మార్చుకోకుండా మళ్లీ నేరాల బాట పట్టాడు. శ్రీకాకుళం ఎస్బీఐ కాలనీలో జరిగిన ఓ చోరీ కేసులో దున్న కృష్ణను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా 2 రాష్ట్రాల్లో అతడిపై 218 కేసులున్నట్లు తేలింది. ఈ కేసులన్నింటిలో కలిపి అతడు 50 కేజీల బంగారం, 300 కేజీల వెండి, కేజీ ప్లాటినం దొంగిలించాడు. ఈ ఆభరణాలన్నీ పశ్చిమ బంగాల్లో విక్రయించినట్లు తెలిపాడు. ప్రస్తుతం నిందితుడి నుంచి 237 గ్రాముల బంగారం, దాదాపు 14 కిలోల వెండి, 1.5 లక్షల నగదు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొబైల్ ఫోన్ వాడకపోవడం, ఆధార్ కార్డు తీసుకోకపోవడం వల్లే ఇన్నాళ్లు తప్పించుకోగలిగాడని పోలీసులు తెలిపారు. ఈయనది మెలియాపుట్టి చాపరా విలేజ్. బట్ ఈయన మొత్తం ఉండేదంతా వెస్ట్ బెంగాల్లో ఉంటారు. బాటానగర్ ఏరియాలో. ఇక్కడ ఫ్యామిలీ మొత్తం ఆయన కూడా అక్కడే ఉంటారు. సో వీళ్ళు ఓవరాల్గా మనకి శ్రీకాకుళం డిస్ట్రిక్ట్కి సంబంధించి 18 కేసుల్లో వీళ్ళు టోటల్గా ప్రాపర్టీ అఫెన్సెస్ చేశారు రీసెంట్గా 24-25కి సంబంధించి. సో వాటిలో మనకి టోటల్ ప్రాపర్టీ లాస్ వచ్చి 476 గ్రాముల గోల్డ్, 1443 అంటే ఆల్మోస్ట్ కిలో అన్నర సిల్వర్, 7 లక్షల క్యాష్ పోయినట్లు కంప్లైంట్స్ ఉన్నాయి మనకి. 237 గ్రాముల గోల్డ్, 1390 గ్రామ్స్ సిల్వర్ అండ్ 1.5 లక్షల క్యాష్ అది రికవరీ అయింది. సో రిమైనింగ్ రికవరీ ఇంకా చేయవలసి ఉంది. ఈ ఇద్దరు రిసీవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు వెస్ట్ బెంగాల్లో ఉంటారు. సో ఆ ఇద్దరు వ్యక్తులు కూడా మనం కేసులో పెట్టడం జరిగింది. ఆ టీమ్స్ని పంపించి అక్కడ వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయడం జరుగుతుంది. సో ఈయన ఏంటంటే దున్నా కృష్ణ గారి గురించి ఒకటి చెప్పాలంటే, ఈయన పైన ఆల్రెడీ మనకి ఆంధ్ర, తెలంగాణ 2 స్టేట్స్లో కలిపి 218 కేసులు ఉన్నాయి. ఈయన ఇంతకుముందు ఆల్రెడీ అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయ్యి మన వైజాగ్లో అరెస్ట్ అయ్యి జైల్లో కూడా ఉండి వెళ్ళారు. ఈయన ఎక్కడే కానీ ఫోన్ వాడరు. ఈయనకు ఆధార్ కార్డు కానీ ఐడెంటిటీ కార్డ్స్ కానీ ఏమీ మెయింటైన్ చేయరు. ఎందుకంటే అవి ఎక్కడన్నా ఉంటే మనం ఎక్కడ పట్టుకుంటారో అన్న ఒక ఆలోచనతోటి ఆయన చేయరు. ఇది కేవలం మనకి సీసీటీవీస్, ఫింగర్ ప్రింట్స్ ఈ రెండింటి ద్వారానే పట్టుకోవడం జరిగింది ఈయనకి. దొంగతనం చేసిన చోట ఎలాంటి సాక్ష్యం వదలకుండా పోలీసులకు సవాల్ విసరడంలో కృష్ణ ఆరితేరాడు. దొంగతనం చేసిన తర్వాత పోలీసుల పక్కనే తిరుగుతూ వారి కదలికలను గమనిస్తూ ఉండేవాడు. ఏమాత్రం అనుమానం వచ్చినా రాష్ట్రాలు దాటి వెళ్లిపోయేవాడు. ఒకవేళ నేరం చేసి పోలీసులకు పట్టుబడినా స్టేషన్లో పోలీసుల్నే బెదిరించేవాడు. ఇంతకుముందు అయితే ఇక్కడ దగ్గరలో ఇక్కడ ఏదో ఒక జిల్లాలో ఉండి చుట్టుపక్కల చేసేవాళ్ళు. రీసెంట్గా ఏం చేస్తున్నారంటే మొత్తం అంతా వెస్ట్ బెంగాల్లో ఉంటారు. ఎప్పుడైతే అఫెన్స్ చేయాలనుకుంటారో అప్పుడు ఇక్కడికి వస్తారు, అఫెన్స్ చేస్తారు, మళ్ళీ వెస్ట్ బెంగాల్ వెళ్ళిపోతున్నారు. సో దానివల్ల ఇది కొంచెం పట్టుకోవడం మనకి కొంచెం లేట్ అయింది. సో ఈ టీం మొత్తం కొంచెం ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాల్సి వచ్చింది దీంట్లో. ఏవైతే ఇంతకుముందు కన్విక్షన్స్ పడ్డాయో ఆ కన్విక్షన్స్లో కూడా ఈయన ఆల్రెడీ జైల్లో ఉన్నారు. సో వీటికి కూడా మనం కన్విక్షన్స్ వచ్చేలా దీన్ని 100% వర్కౌట్ చేస్తాం. సో ఈయన పైన ఆల్రెడీ డీసీ షీట్ కూడా ఉంది మనకి. కంచరపాలెం పిఎస్లో వైజాగ్లో ఉంది. అండ్ మన దగ్గర నాన్ రెసిడెన్షియల్ డీసీ షీట్ అంటాం. అంటే మన దగ్గర ఉండరు, బట్ మన ఏరియాలోకి వచ్చి అఫెన్సులు చేస్తారనమాట. అలాంటి వ్యక్తులపైన మనం నాన్ రెసిడెన్షియల్ డీసీ షీట్ ఓపెన్ చేస్తాము. సో అది మన దగ్గర కూడా మెయింటైన్ చేస్తున్నాం.
55 ఏళ్ల వయసులోనూ గురి తప్పకుండా ఇంటికి కన్నాలేస్తున్న కృష్ణ నేరాలనే జీవనాధారంగా మలుచుకున్నాడు. పగలు రెక్కీ చేసి రాత్రి చోరీలకు పాల్పడుతున్న దొంగ ఆగడాలకు శ్రీకాకుళం పోలీసులు కళ్ళెం వేశారు.